వర్ధిల్లాలి తెలుగు భాష, వర్ధిల్లాలి తెలుగు భాష, కాపాడుకోవాలి తెలుగు భాషని, వర్ధిల్లాలి తెలుగు భాష, కాపాడుకోవాలి తెలుగు భాష, పరిరక్షించుకోవాలి తెలుగు భాష, వర్ధిల్లాలి తెలుగు భాష. తెలుగు భాష గురించి తెలుగు మహాసభ రాష్ట్ర అధ్యక్షులుగా డాక్టర్ గురుకుల మిత్రా గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా భూపతి నారాయణమూర్తి గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పల్లపూలు సాంబయ్య గారు తదితర కమిటీతో రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా వరకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగు భాష అమలు సదస్సు అనే కార్యక్రమం ద్వారా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు పర్యటన చేసి ప్రచారం చేయడం జరిగింది గతంలో. అందువలన ఈ సందర్భంగా కీర్తిశేషులు గురుకుల మిత్రా గారిని, పల్లపూల సాంబయ్య గారిని, భూపతి నారాయణమూర్తి గారిని తదితరులను తలుచుకోవటం ఎంతో సముచితంగా ఉంటుందని మేము భావిస్తున్నాం. మరి ఈ సందర్భంగా ప్రపంచ 3వ తెలుగు మహాసభలు అమలాపురం పట్టణంలో జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటూ, వర్ధిల్లాలి తెలుగు భాష, వర్ధిల్లాలి తెలుగు భాష, వర్ధిల్లాలి తెలుగు భాష, పరిరక్షించుకోవాలి తెలుగు భాష, పరిరక్షించుకోవాలి తెలుగు భాష. దర్యాప్తు ఎడిటర్ గారికి నమస్కారములు. ప్రపంచ తెలుగు మహాసభలు, ప్రపంచ 3వ తెలుగు మహాసభలు అమలాపురం పట్టణంలో ఈ నెల 28వ తారీఖు మరియు మార్చి 1వ తారీఖు 2 రోజులు ఈ యొక్క ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతాయని కార్యనిర్వాహకులు గౌరవనీయులు చైతన్య రాజు గారు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, అట్లానే కార్యదర్శి డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారు నిర్వహిస్తున్నారు. మరి ఈ యొక్క ప్రపంచ తెలుగు మహాసభల్లో న్యాయమూర్తులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, మరి కవులు, రచయితలు, అభిమానులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, విద్యార్థులు అందరూ పాల్గొనాలని, తెలుగు భాషలను జయప్రదం చేయాలని, తెలుగును పరిరక్షించుకోవాలని, కాపాడుకోవాలని, అందరూ తెలుగులో సంతకాలు చేయాలని, ఈ 2 రోజుల కార్యక్రమాలకు వచ్చి జయప్రదం చేయాలని కోరుతున్నాం. మరి ప్రపంచ తెలుగు 2వ మహాసభలు గతంలో రాజమండ్రి గైడ్ కాలేజీలో జరపడం జరిగింది. మరి 3వ ప్రపంచ తెలుగు మహాసభలు అమలాపురం పట్టణంలో జరపటం చాలా గొప్ప విషయం. మరి ప్రపంచంలో తెలుగు భాష గిన్నీస్ బుక్లో ఎక్కడానికి కారణం మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు. రామారావు గారి హయాంలోనే గిన్నీస్ బుక్లోకి తెలుగు జాతి ఒకటి ఉందని, తెలుగు భాష ఒకటి ఉందని, తెలుగు రాష్ట్రాలు ఉన్నాయని గుర్తింపు పొందడం జరిగింది. మరి తెలుగుదేశం పేరు మీదే పార్టీ పెట్టి రాష్ట్రంలో అధికారంలో రావడం కూడా శోచనీయం. మరి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పరిపాలనలోనే తెలుగు ప్రజలు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లానే ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మరి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు తదితరులు పెద్దలు హాజరవుతారని తెలియజేస్తున్నాం. కొండ గారు కూడా దీనిలో పాల్గొంటున్నారా? చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య గారు, అట్లానే బాపట్ల పార్లమెంట్ సభ్యులు కృష్ణప్రసాద్ గారు, అనేక మంది కలెక్టర్లు, ఎస్పీలు తదితరులు అందరూ కూడా పాల్గొంటారని
పాల్గొనాలని దయతో కోరుచున్నాం. మరి తెలుగులో సంతకాలు అందరూ చేయాలని అలవాటు చేసుకోవాలని కోరుతున్నాం. ప్రత్యేకంగా రాష్ట్ర అధికార పాలనా వ్యవహారాల్లో కూడా తెలుగులోనే అర్జీలు తీసుకోవాలని, తెలుగులోనే సమాధానాలు చెప్పాలి. అదే విధంగా తెలుగు తీర్పులు కూడా కోరుతున్నారా? తెలుగు న్యాయ తీర్పులు కూడా కోరుతున్నారా మీరు? న్యాయ తీర్పులు కూడా అన్ని న్యాయస్థానాల్లో ఇవ్వాలని కోరుతున్నాం. ఇప్పుడిప్పుడే కొన్ని న్యాయస్థానాల్లో ఇవ్వటం జరుగుతుంది. అన్ని న్యాయస్థానాల్లో కూడా ఇవ్వాలని కోరుతున్నాం. అట్లనే ప్రైవేట్ సంస్థల్లో కూడా తెలుగులోనే బోర్డులు పెట్టాలని, ఆ విధంగా ప్రచారం చేసి తెలుగును కాపాడుకోవాలని, రక్షించుకోవాలని కోరుతున్నాం. తెలుగు భాషోద్యమ సమాఖ్య చీరాల శాఖ ఉపాధ్యక్షుడిగా నా పేరు పల్లపోలు నాగమనోహర్ లోహియా నేను ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. అట్లనే పల్లపోలు రమేష్ బాబు గారు కూడా తెలుగు భాషాభిమానిగా ప్రతినిధిగా పాల్గొన్నారు. గుర్రాల శేషకుమారి మహిళా కార్యకర్తగా పనిచేస్తుంది. అందువల్ల ఈ యొక్క అమలాపురం పట్టణంలో ప్రపంచ 3వ తెలుగు మహాసభలో అందరూ వచ్చి హాజరు కావాలని, జయప్రదం చేయాలని, తెలుగును పరిరక్షించుకోవాలని మరి కోరుకుంటూ ఇంతటితో నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చెప్తూ